ఖమ్మం ఘటన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నేత రేవంత్ రెడ్డి మధ్య మాటల మంటలు పుట్టించింది. మాట నిలబెట్టుకోవాలని రేవంత్ సవాల్ విసిరితే కాళ్లు కడగడానికి అర్థం తెలియని పుట్టకు పుట్టావంటూ మండిపడ్డారు తుమ్మల. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి సవినయంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే, నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ రౌడీలు అయితే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకపో, లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా వాళ్ళ కాళ్ళు గడికి కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగిన నీళ్లు తల మీద చల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మల నాగేశ్వరరావు గారు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు రైతు సోయి లేనోళ్ళు, రైతు ఆలోచన లేనోళ్ళు, రైతు పట్ల కనికరం లేనోళ్ళు, రైతుల ముసుగులో వెళ్ళి రాళ్ళీసరి నుప్పులు పెట్టి విధ్వంసం సృష్టించి ఆడని జైలు పాలు చేసి ఇవాళ శ్రీరంగ నీతులు చెప్పడానికి వచ్చారు. నేను కాళ్ళు కడుగుతాని లేకపోతే కాళ్ళు మొక్కుతాని ఏదో చెప్పారని చెప్పారు. ఎస్, నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కృష్ణా జలాలతోటి పాలేరు నియోజకవర్గ ప్రజలు కాళ్ళు కడుగుతానన్నా. అంటే అర్థం తెలవకపోతే, రైతు పుట్టకపోతే మీకు అర్థం కాదు. కాళ్ళు కడగటం అంటే మడవ తీసేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడతాయి. పారతోటి మిరప చెట్టుకు నీళ్లు కడతా ఉంటే కాళ్ళు తడుస్తాయి. దొయ్యలోకి నీళ్లు వస్తూ ఉంటే ఆ దొయ్యలో ఒక కాలు ఉంటుంది. ఈ పంబలోళ్ళకి అది తెలవదు. ఓన్లీ ప్రతిపక్షాలను విమర్శించడానికే పుట్టిన పార్టీలు పాలకపక్షాన్ని. వీళ్ళకి అసలుకి రైతు యొక్క గుణం తెలవదు. కాళ్ళు కడగటం అంటే ఆ నీళ్లు మీకు పారిస్తా అని చెప్పటం.